ఖచ్చితంగా వసూలు చేసి తీరాలన్నటువంటి వాదన ప్రజల నుంచి వస్తున్నది. రైట్. ఎస్ సార్. ఇకపోతే ఋషికొండ పరిస్థితికి సంబంధించి ఎక్కువగా హైలైట్ అవుతోంది ఇప్పుడు. ఎందుకంటే ఇటీవల కాలంలో చంద్రబాబు కూడా దాన్ని సందర్శించారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు హైలైట్ అవుతున్నటువంటి పరిస్థితి. అసలు ఏం జరుగుతోంది ఋషికొండ ప్యాలెస్ విషయంలో కావచ్చు, ఆ మొత్తం అంశంలో కావచ్చు? ఇక్కడ ఋషికొండను నిర్మించిన దాంట్లో ఒకటి ఉంది, సుఖం వస్తే ముఖం కడగడానికి కూడా తీరదట. ఎస్ సార్. అంటే మనం మాట్లాడే కంటే ముందు ఒకసారి మన ప్రతినిధి చంద్రశేఖర్ అక్కడే ఉన్నాడు కాబట్టి అసలు ఏం జరిగిందో చంద్రశేఖర్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒక్కసారి, తర్వాత మనం విశ్లేషిద్దాం. ఎస్ చంద్రశేఖర్, అసలు మొత్తంగా ఏం జరుగుతోంది ఋషికొండ ప్యాలెస్ విషయంలో? అనేక ఆరోపణలు గత ప్రభుత్వం పైన, దానికి సంబంధించి విచారణ చేస్తున్నారు. ఆ బిల్డింగ్ని ఏం చేయాలనేటువంటి విషయంలో గుల్లమల్లాలు పడుతున్నారు. అసలు ఏం జరుగుతోంది చంద్రశేఖర్? థ్యాంక్ యూ విజయ్. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అయితే ఋషికొండలో ఉన్నటువంటి హరిత రిసార్ట్స్ ను తొలగించి దాదాపు 500 కోట్ల రూపాయల ప్రజాధనంతో అక్కడ నిర్మించినటువంటి భవనాలు ఈరోజు ఏపీ అసెంబ్లీలో జరిగినటువంటి చర్చల్లో వాడివేడిగా కొనసాగిన పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఋషికొండకు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించినటువంటి భవనాలు ఏవైతే ఉన్నాయో ఆ భవనాలు తొలగించి వాటి స్థానంలో విల్లా నిర్మించిన పరిస్థితి అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఈ రోజు శాసనసభలో జరిగినటువంటి చర్చల్లో అయితే వాడివేడిగా కొనసాగిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి రాష్ట్ర టూరిజం మంత్రి కూడా ఉంది. దీనికి సంబంధించినటువంటి వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ప్రజాధనంతో దుర్వినియోగంతో నిర్మించినటువంటి ఋషికొండ రిసార్ట్స్ పైన కూడా ఆయన అయితే ప్రశ్నలు అయితే లేవలసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి 500 కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించినటువంటి భవనాలు దేనికోసమైనా పొద్దునైతే రేట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు కూడా పెద్ద ఎత్తున కూడా దీనికి సంబంధించినటువంటి వ్యాఖ్యలు అయితే చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు మొత్తం సత్యనారాయణతో పాటు అచ్చెన్నాయుడికి మధ్య కూడా వాడివేడిగా ఎప్పుడైతే కొనసాగాయి. అయితే గతంలో ఏదైతే టూరిజం డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి భవనాలు ఉండేవో ఈ భవనాలను ఎందుకోసం తొలగించారనే అంశాన్ని అయితే ప్రస్తుతం ఈ రోజైతే లేవనెత్తిన పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఉన్నటువంటి భవనాలు తొలగించి అక్కడ దాదాపు 5 విధాలు నిర్మించారు. అయితే ప్రజాధనాన్ని వృధా చేశారంటూ కూడా అచ్చెన్నాయుడు అయితే దీనిపైన కేవలంగా గత ప్రభుత్వం పైన అయితే మండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు అక్కడ నిర్మించినటువంటి ఏదైతే ఎస్ఎఫ్టీ 26,000 రూపాయలు ఉందో ఈ 26,000 రూపాయలు ప్రపంచంలో ఎక్కడా కూడా లేదంటూ కూడా ఆయన అయితే వ్యాఖ్యలు అయితే చేశారు. ఈ నేపథ్యంలో మొత్తం సత్యనారాయణ కూడా దీనికి సంబంధించి కూడా మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆ ప్రజాధనాన్ని వృధా చేశారనడానికి పూర్తిగా నిదర్శనమే ఈ ఋషికొండ భవనాలు అనేది చెప్పుకోవచ్చు విజయ్. ఎందుకంటే గత ప్రభుత్వంలో అక్కడ ఉన్నటువంటి భవనాలను తొలగించి అక్కడ నిర్మాణాలు చేపట్టడం కోసం అసలు అక్కడ ఏం జరుగుతుంది, అసలు హరిత రిసార్ట్స్ ని ఎందుకు తొలగించారు అంశాన్ని ప్రజల్లోకి రాకుండా ఇటు మీడియా గురించి కూడా ఓవైపు నొప్పిన పరిస్థితి అయితే జగన్మోహన్ రెడ్డి చేశారని చెప్పుకోవచ్చు. అలాగే అక్కడికి వచ్చినటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి నేతలు ఎవరైతే ఉన్నారో కూటమి నేతలు అక్కడికి వచ్చేసరికి కానీ లేదా కొంతమంది అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల పైన కూడా కేసులు బనాయించినటువంటి పరిస్థితి కనిపిస్తున్నట్టు పోలీసులు పెట్టి అక్కడికి వెళ్ళి ఏం జరుగుతుందనే విషయాన్ని కూడా బయటికి రాకుండా చేసిన పరిస్థితి ఉంది. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి పచ్చదనాన్ని అంతర్జం కూడా తొలగించడంతో పాటు తెలిసి అక్కడ అయితే నిర్మాణాలు చేపట్టారు. దీనిపైన ఈరోజు వాడివేడిగా చర్చలు కొనసాగాయని చెప్పుకోవచ్చు. రైట్. థ్యాంక్ యూ చంద్రశేఖర్. సార్, మొత్తంగా ఋషికొండ విషయంలో ఏం చేయాలో అర్థం కానటువంటి ఒక పరిస్థితి కూడా నెలకొంది. ఎందుకంటే అంత కాస్ట్లీయెస్ట్ బిల్డింగ్, ప్రభుత్వ ధనంతో నిర్మించినటువంటి బిల్డింగ్, దాన్ని ఏమైనా రిసార్ట్ చేయాలా లేకపోతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి హోటల్ చేయాలా, ఈ చర్చలు కూడా జరుగుతున్నాయి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తనకు కావాల్సినటువంటి ప్యాలెస్లను తన సొంత డబ్బులతో ఎక్కడ కావాలంటే అక్కడ నిర్మించుకోవచ్చు. బెంగళూరులో నిర్మించుకున్నావు సంతోషం, హైదరాబాద్లో నిర్మించుకున్నావు సంతోషం, అట్లాగే తాడపిల్లిగూడెంలో నిర్మించుకున్నావు. మరి వైజాగ్ మీద కన్నుబడింది కదా, వైజాగ్లో సొంత భూమి నువ్వు కొనుక్కొని అక్కడ ప్యాలెస్లు కాదు ఇంకేమైనా కట్టించుకో. కానీ ఇక్కడ పర్మిషన్ తీసుకున్నది ఒకటి, నువ్వు చేస్తున్నది ఒకటి. కానీ గతంలో హరిత హార్ట్స్లో అక్కడ రిసార్ట్స్లో 58 గదులు ఉన్నటువంటి సందర్భంలో అవన్నీ తీసేసి కేవలం 7 రూములు మాత్రమే అత్యంత గణనీయమైనటువంటి ప్రపంచ స్థాయి కలిగినటువంటి రిసార్ట్స్ మాదిరిలాగా ఒక ప్యాలెస్ లాగా కట్టడానికి గల కారణం ఏంటి అంటే తను వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయడానికా ప్రభుత్వ సొమ్ముతో? ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది ఇప్పుడు ఆ డబ్బులు నీతో కట్టించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందా? మరి కడతావా ఇప్పుడు ఆ డబ్బుల్ని? ధైర్యం ఉంటే కట్ట ఆ డబ్బుల విషయంలో.
ఈ ప్రభుత్వం కూడా ఇప్పుడు నిలదీసి ఆ డబ్బులు మొత్తం కట్టించాలి. అవి దేనికి ఉపయోగించాలి అంటే ఒక విషయం మీకు చెప్తాను. తాజ్మహల్ను ఇలా మన ఎవరు బొత్స సత్యనారాయణ అంటాడు, తాజ్మహల్లా కట్టించాం. తాజ్మహల్ను షాజహాన్ తన భార్యకు గుర్తుగా చిహ్నంగా కట్టించాడు. మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎవరికి గుర్తుగా ఎవరికి చిహ్నంగా కట్టించాడు ఆ విషయం తెలియదా? 500 దాదాపు 480 కోట్లు అని చెప్పేసి అన్నారు. చివరికి వీళ్ళు డబ్బులు కట్టింది, ఆ కట్టినటువంటి కాంట్రాక్టర్కి ఇచ్చింది ఎన్ని కోట్లు తెలుసా? కేవలం 320 కోట్లు మాత్రమే ఇచ్చారు. మరి మిగిలిన డబ్బులు ఎవరు ఇవ్వాలి? నువ్వు ఇన్ని అప్పులు చేసి పెడితే ఆ రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులు అవుతున్నాయి. మరి నిరుద్యోగులకు ఇవ్వాలి, ఉద్యోగాలు ఏర్పాటు చేయాలి, ఇటు సంపదను పెంచాలి, ఇటు అభివృద్ధిని చూపించాలి, ఇటు సంక్షేమ కార్యక్రమాలు జరిపించాలి. లేదా నువ్వు చేసిన అప్పులకు వడ్డీలు కట్టాలా? ఎక్కడా ఇది? ఈ డబ్బులు మొత్తం కూడా తన దగ్గర నుంచి వసూలు చేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం కూడా చేయాలి ఖచ్చితంగా. అప్పుడు మాత్రమే అర్థమవుతుంది. ఇంకొక విషయం, పాపం ఇక్కడ ఒక చాలా బాధాకరమైన విషయం ఏంటంటే బొత్స సత్యనారాయణకి ఎప్పుడు కూడా అక్కడ ఏం కడుతున్నారు, ఎట్లా కడుతున్నారు తెలియనటువంటి వింత పరిస్థితి. ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి అక్కడికి రానియలే బొత్స సత్యనారాయణని. పాపం ఆయనకి ఏం తెలియదు, అసలు తెలియని పరిస్థితులు ఈరోజు అంటాడు చాలా పెద్దగా చాలా దివ్యంగా అనుభూతి కలిగేటువంటి మరి కట్టడాలను కట్టించా ఉంటున్నాడు. పాపం ఆయనకి తెలియదు, తెలియకపోవడం లేదు. తెలిసి ఉండేస్తుంటే ఈ మాట ఆయనకు వచ్చే రాదు కాదు. అసలే 58 గదులు ఉన్నటువంటి రిసార్ట్స్లో కేవలం 7 రూములు మాత్రమే. తను బాత్ టబ్బు 12 లక్షల రూపాయల 12 లక్షల రూపాయలు పెడితే దాదాపు పేదవాడికి ఎంత లేదన్నా 4 ఇండ్లు వస్తాయి. ఒక్క బాత్ టబ్కే నువ్వు 12 లక్షలు ఖర్చు పెట్టావంటే మిగతా మెటీరియల్కి ఎంత పెట్టి ఉంటావు అంటే దాదాపు 480 కోట్లు ఖర్చు చేసినటువంటి పరిస్థితిని మనం ఏ రకంగా చూడాలి ఇది? సో ఇట్లాంటి పరిస్థితి ఉంది విజయ్. 480 కోట్లు అంటే బహుశా వాళ్ళు విశాఖలో రాజధాని పెట్టుకోవాలనుకున్నారు కాబట్టి ఏమన్నా సీఎం నివాసంగా ఏర్పాటు చేసుకున్నారేమో. అంటే చరిత్రలో ఎక్కడ కూడా ఇండియాలో కావచ్చు, ప్రపంచ చరిత్రలో ఎక్కడ కూడా ఇట్లాంటి పెద్ద భవనాలు కట్టినటువంటి సంఘటనలు ఎక్కడా లేవు. కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి హయాంలోనే, అది ఆంధ్రప్రదేశ్లోనే. మరి అదే కదా 100 సంవత్సరాలు ఉంటా అనుకున్నాడా అది కట్టుకోవడానికి? అది కాదు కదా. అందుకోసమే ఆ డబ్బులు మొత్తం కూడా ప్రభుత్వం ఖచ్చితంగా అతని దగ్గర నుంచి తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది. అది ప్రజలందరూ కూడా ఖచ్చితంగా నిలదీసి అడిగేటువంటి ప్రయత్నం చేయబోతున్నారు కూడా అతి త్వరలో. ఎస్ సార్. ఒకసారి మదనపల్లికి సంబంధించి కూడా, మదనపల్లి ఫైల్స్ దగ్ధానికి సంబంధించి కూడా ఆ కేసు కూడా ఇప్పుడు పురోగతి సాధిస్తోంది. పూర్తిగా విచారించి దోషులు